అరే మ్యాడ్ సీక్వెల్ చూస్తున్నారా? చూసా, రిలీజ్ అయినామన్నా చూసా. ఎంత ఖర్చు అయింది ఏంటి? ఖర్చు ఎందుకురా, నేను చూసా టెలిగ్రామ్లోనే. అరే బండ 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 పోలీసు పోలీసు. ఎవరు తమ్ముడు నీది? లైసెన్స్ ఉందా? ఏమైద్దిరా లోకల్ వాళ్ళు మన ఏమంటలే కానీ. అరే అక్కడ చూడు ఎన్ని ఆటోలు ఉన్నాయో, వాళ్ళంతా లోకల్ వాళ్ళే, వాళ్ళనే ఆపారు. ఇంక మన ఆపరా? అయితే ఒక పని చేయి, మిగతాది నేను చూసుకుంటా. ఓకేనా? ఓకేరా. ఏంటి తీవా లైసెన్స్ తీ. లోకల్ అండి సార్, నాకు లైసెన్స్ ఎందుకు? సరే బండి కాగితాలు ఉంది. బండి కాగితాలా లేవు, ఏం చేస్తారు ఇప్పుడు? రే పోలీసు వాళ్ళతో ఎక్స్ట్రాలు ఎందుకురా, అనవసరంగా ఫైన్ వేస్తారు. వాళ్ళేంటా వేసేది? ఏంటంటే నువ్వు పోలీసుల ముందు ఎక్స్ట్రా చెప్తాను, 1000 రూపాయలు ఫైన్ కట్టి కదులు. ఇప్పుడు ఏంటి, నాకు లైసెన్స్ బండి కాగితాలు లేవని ఫైన్ కట్టించారా? రేపు అన్ని కాగితాలను బండి వేసుకుని వస్తా, రేపు ఎట్లా పోనీరో ఎట్లా ఫైన్ వేస్తారో నేను చూస్తా. అరే నీలాంటి వాళ్ళని చాలా మంది చూసా, నువ్వు ఫైన్ కట్టుకుని ఎట్లా వెళ్తావో నేనే చూస్తా. సరే రేపు చూసుకుందాం. The next day. అరే ఈసారి ఈ బండి ఎట్లా ఆపుతుంటే నేను చూస్తా. అరే వాడు మళ్ళీ వస్తాను కానీ వాడి దగ్గర అన్నీ లేదు, చెక్ చేయరా. లైసెన్స్ తీ బాబు. లైసెన్సా? బండి కాగితాలు, ఓకే, ఆర్సీ, లైసెన్స్. ఇప్పుడు ఎట్లా ఫైన్ కడతారో నేను చూస్తా. రూపాయలు ఫైన్ కట్టెళ్ళు. ఎరా ఈ మాత్రం దానిగారు అంత బిల్డప్ కొట్టినావు. నేను చెప్పినగా ఫైన్ వేస్తారు అని. కట్టు ఇప్పుడు 1000 రూపాయలు కట్టు. సరే ఈసారి కంటే ఎట్లా వేసారు ఫైన్, రేపు నేను ఇంకో బండి తీసుకొని వస్తా, ఆ బండికి మీరు ఎట్లా ఫైన్ వేస్తారో నేను చూస్తా సార్. ఒకవేళ ఫైన్ అయ్యండి తప్పు నాదని ఒప్పుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను నేను. The next day. ఆ పక్కన ఎక్కడ వస్తుంది కానీ ఆపు. ఈరోజు చూడండి. అరే మళ్ళీ 1000 రూపాయలు ఫైన్ కట్టేది. సార్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కదా సార్, మళ్ళీ ఎందుకు ఫైన్ వేస్తున్నారు సార్? అరే రోజుకో బండి తెస్తున్నావు కానీ కాగితాలు మాత్రం దేనికి కావురా, అందుకే నీకు ఫైన్ వేస్తున్నా. ఇంకెప్పుడు పోలీసు వాళ్ళతో పెట్టుకోకే, చల్లాడు. సారీ సార్. చల్ వెళ్తాను సార్. నువ్వు ఫైన్ వేసేదండి 3000 కట్టి 3 లక్షలు బండ్లు కాపిస్తాను. ఇది తెలుసుకోలేకపోయినా నీకే కూడా పోలీసు ఉద్యోగం ఇస్తుంది. Flash back. అరే బండ్లు అయితే బాగానే కొట్టేసినాం కానీ కొట్టేసినంత ఈజీ కాదురా చెక్ పోస్ట్ దాటేయటం. ఈ కూలింగ్ కాలేజ్ పెట్టుకుని కూలి కూర్చో బండి అనక, నా దగ్గర మాస్టర్ ప్లాన్ ఉంది. అరే మనం తీసుకెళ్లే దొంగ బండ్లు కాబట్టి మనం సైలెంట్గా ఉంటే ఆ పోలీసులు ఈ బండ్లు గుర్తుపట్టే అవకాశం ఉంది. అందుకే ఆ పోలీసుల మీద ర్యాష్ అయ్యి వాళ్ళ బండి మీద ఫైన్ వేసేటట్టు వాళ్ళ మైండ్ డైవర్ట్ చేద్దాం. ఓకేనా? ఓకేరా.